తిరువూరు వైసీపీ ఇన్ఛార్జిపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొత్త వారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. టికెట్ నీదా నాదా అంటూ నేతలు పోటీ పడుతున్నట్టుగా సమాచారం. టెన్షన్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే రక్షణ నిధి సహా రేసులో మరో ముగ్గురు నేతలు ఉన్నారు. టికెట్ తనకే వస్తుందని ధీమాలో పద్మజ్యోతి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రేసులో స్వర్గీయ కోనేరు రంగారావు మనవరాలు కోనేరు సత్యప్రియ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఊహించని విధంగా తెరపైకి నల్లగట్ల స్వామిదాస్ పేరు కూడా వస్తుంది. ఇటీవలే పార్టీలో చేరారు కేశినేని నాని అంచడు స్వామి. తాజాగా ఆయన పేరు కూడా తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు స్వర్గీయ కోనేరు రంగారావు మనవరాలు కోనేరు సత్యప్రియ కూడా రేసులో ఉంది. ఇక ధీరేశం పద్మజ్యోతి అలాగే రక్షణ నిధి సహా వీళ్ళంతా కూడా రేసులో ఉన్నారు. టికెట్ ఎవరికి వారే ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణ నిధి మాత్రం ప్రస్తుతం టెన్షన్లో కొనసాగుతున్నారు. ఇక కొత్త వారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తిరువూరి వైసీపీ ఇన్ఛార్జిపై ఉత్కంఠ రేగుతుంది. ఎస్ సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, తిరువూరు వైసీపీ ఇన్ఛార్జి సంబంధించినటువంటి ఉత్కంఠకు ఎప్పుడు తెర దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే టికెట్కు సంబంధించి ఎవరికి వారే ధీమాగా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తిరువూరు వైసీపీ ఇన్ఛార్జి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది? ఎస్ రామదాస్, పూర్తిగా తిరువూరుకి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు ఎవరు కేటాయిస్తారనే దాని మీద అక్కడ ఉన్న అభ్యర్థుల్లో అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 లిస్టులు వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో తిరువూరుకి సంబంధించి ఎవరిని ఇప్పటికొచ్చి కేటాయించలేదు. అయితే తిరువూరు ప్రస్తుతం రక్షణ అనేది అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి 2019లో ఆయన గెలిచిన పరిస్థితి. అయితే తిరువూరు సంబంధించి రక్షణ నిధిని కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఇంకా చెప్పలేదు. రక్షణ నిధికి సీట్ లేదంటూ ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా రక్షణ నిధి చాలా దూరంగా పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ చాలా దూరంగా రక్షణ నిధి ఉంటూ వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ తిరువూరు నుంచి టికెట్ తమకే వస్తుందంటూ నలుగురు ఆశావాహాలు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే నాని ప్రధాన అనుచరుడిగా ఉన్న స్వామిదాసు ప్రస్తుతం వైసీపీలో నిన్న జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అవడంతో తిరువూరు టికెట్ తనకి స్వామిదాసు కేటాయిస్తారని చెప్పి స్వామిదాసు వర్గీయులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆ టికెట్ స్వామిదాస్కే వస్తుంది అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. మరొక పక్క కేసీఆర్ నాని ఆ విధంగా పాములు కదిపారు అనేది కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రక్షణ నిధికి టికెట్ లేదు అనడంతో గత కొంతకాలంగా రక్షణ నిధి దూరంగా ఉంటూ వస్తున్నారు పార్టీ కార్యక్రమాలకి. మరొక పక్క ఇతర పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం చెబితే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, ఖచ్చితంగా ఈసారి కూడా టికెట్ నాకే వస్తుందని రక్షణ నిధి చాలా ధీమాగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత వైసీపీలో ఆవిడ చేరిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఆవిడకి టికెట్ ఇవ్వకుండానే పార్టీ నాయకులుగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పి పద్మావతి చెబుతుంది. పద్మావతితో పాటు తమ అనుచరులు కూడా ఈసారి ఖచ్చితంగా తిరువూరు టికెట్ తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కోనేరు రంగారావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఆయన మనవరాలు కోనేరు సత్యప్రియ కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా అన్ని పార్టీ ఆఫీసులు తిరుగుతుంది. అందరూ నాయకుల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా ఉంటూ కిరీలు పోషించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి టికెట్ జగన్మోహన్ రెడ్డి తనకిస్తే వైసీపీని అక్కడ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తానని చెప్పి సత్యప్రియ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నలుగురు ఆశావాహులు ఎవరి ధీమాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి. తమకే ఈసారి టికెట్ ఇస్తారని చెప్పి ఆశావాహులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధిష్టానం ఎవరికి టికెట్లు ఇస్తుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 లిస్టుల్లో కూడా కొత్త అభ్యర్థులు ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు కాకుండా కొత్త అభ్యర్థుల పేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. 3 సార్లు విడుదల చేసిన మొదటిసారి 11 మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. రెండవసారి 27 మందిని ప్రకటించారు. నిన్న 21 మంది అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి. ఈ మూడు చోట్ల కూడా చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. పార్టీకి నిత్యం అనుసంధానంగా ఉన్న వాళ్ళు గెలుపు గుర్రాల కోసం పార్టీ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తిరువూరుకి సంబంధించి ఎవరికి టికెట్ ఇస్తారనేది అయితే సందిగ్ధతగానే ఉందని చెప్పొచ్చు. మొత్తం టెన్షన్ వాతావరణం అయితే తిరువూరులో కనబడుతుంది. అయితే నాని అనుచరుడు నల్లగట్ల స్వామి కూడా సో ఆయనకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా?
స్వామిదాసు 2000 అంటే 99కు ముందు 2 సార్లు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. తిరువూరు నుంచి టీడీపీ నుంచి ఆయన 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత వరుసగా 2004 కానీ 2009, 2014, 2019 ఈ 4 సందర్భాల్లో కూడా ఆయన ఓటమి చెందుకొని వచ్చారు. దాదాపు 4 సార్లు ఓటమి అంటే చిన్న విషయం కాదు. ఆ తిరువూరు నియోజకవర్గంలో స్వామిదాస్కి పూర్తిగా సానుభూతి అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి టీడీపీ నుంచి ఆయన టికెట్ ఆశించారు. కానీ అక్కడ ఉన్న దేవదత్తుని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం, రెండవది కేసినేని నానికి వ్యతిరేకంగా కేసినేని చిన్ని పూర్తిగా పావులు కదిపిన పరిస్థితి అక్కడ నెలకొన్న నేపథ్యంలో ఈసారి టీడీపీ టికెట్ రాదని చాలా కన్ఫామ్గా స్వామిదాస్ ఉన్నారు. దాంతో నాని అడుగుజాడల్లోనే వెళ్తూ వైసీపీలో ఆయన జాయిన్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా నాని జాయిన్ అయినప్పుడే స్వామిదాస్ని పార్టీలోకి తీసుకొస్తున్నాము, తిరువూరులో ఆయన టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా అక్కడ వైసీపీ అధికారంలోకి సీటు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పి ఒక ధీమాని ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్వామిదాస్కి అక్కడ టికెట్ కేటాయిస్తారనే ఒక ఊహాగానాలు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అటువంటి హామీ ఇచ్చాడని చెప్పి స్వామిదాస్ వర్గీయులు అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 4 సార్లు ఇతర పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోవడం, అక్కడ సానుభూతి రావడం, ఒక సీనియర్ లీడర్గా ఉండడం, మాజీ ఎమ్మెల్యేగా ఉండడం, తన సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు ప్రధానంగా ఉండడంతో స్వామిదాస్కి ఈసారి టికెట్ ఇస్తే తిరువూరు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందనే నమ్మకం అయితే స్వామిదాస్ వర్గీయులు చెప్తున్నారు, కేసినేని నాని చెప్తున్నారు. ఆ విధంగా కేసినేని నాని అధిష్టానంతో వైసీపీ అధిష్టానంతో మాట్లాడడం, ఆ మాట్లాడిన తర్వాతే అంటే అక్కడి నుంచి స్వామిదాస్ టికెట్ వస్తుందని కన్ఫర్మ్ చేసిన తర్వాతే స్వామిదాస్ని పార్టీలో తీసుకున్నారని ఒక వార్త కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అయితే నిన్న లిస్టులో స్వామిదాస్ పేరు ఉంటుందని చెప్పి కేసినేని నాని అనుచరులు అయితే ప్రధానంగా చెప్పారు. స్వామిదాస్ అనుచరులు చెప్పారు, కానీ నిన్న లిస్టులో పేరు లేదు. దీనితో తిరువూరు టికెట్ ఎవరికి ఇస్తున్నారు అనే ఉత్కంఠ అయితే మరింత పెరిగింది. అభ్యర్థుల్లో ఆశావాహుల్లో పూర్తి టెన్షన్ వాతావరణం అయితే తిరువూరులో నెలకొందని చెప్పొచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్పై ఉత్కంఠ సాగుతోంది. కొత్త వారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. టికెట్ నీదా నాదా అంటున్నారు నేతలు. టెన్షన్లో ప్రస్తుతం ఎమ్మెల్యే రక్షణ నిధి ఉన్నారు. ఇక ఆయనతో పాటు మరో 3 నేతలు కూడా టికెట్ తమకే వస్తుందనే ధీమాలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. చూడాలి మరి వైసీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం తిరువూరులో నెలకొంది.